ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? బీజేపీ అండి. బీజేపీ అంటే ఈటెల రాజేందర్ అంటున్నారు. ఎందుకు ఈటెల రాజేందర్ గారే అంటున్నారు? అవునమ్మా. ఎందుకు? ఎందుకనేది కాదు, ఇక్కడ అంటే పర్సన్ బట్టి కాదు కదా ఇప్పుడు ఎలక్షన్స్ నడిచేదండి, పార్టీస్ మీదనే నడుస్తున్నాయి. ఏ పర్సన్ అనేది ఒక పర్సన్ మంచి అయినా చెడైనా వాళ్ళేమి వాళ్ళ పర్సనల్గా ఏం చేయలేరు. ఏదైనా పార్టీ దాని ఎజెండా కానీ దాని మేనిఫెస్టో కానీ దాంట్లో వీళ్ళు ఆ పార్టీలో ఉండేవాళ్ళు ఆ ఎజెండా మేనిఫెస్టో బట్టే పీపుల్కి ఏమైనా చేయగలుగుతారు. కాబట్టి నేను పర్సనల్గా ఒక పొలిటీషియన్ గురించి అయితే నేనేం చెప్పలేను. ఇప్పుడున్న దాని ప్రకారం నా ఆలోచన ప్రకారం అయితే యూత్కి జాబ్స్ రావాలన్నా కూడా, ప్రతిపక్షం ఉండాలన్నా కూడా ఒకే పార్టీ రిపీటెడ్గా రాకుండా ఉండి వేరే ఇంకొక పార్టీ ఎవరైనా ఉంటే అపోజిషన్లో బాగుంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ వచ్చింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో. నెక్స్ట్ వాళ్ళకి కొంచెం ఈ యూత్ సంబంధించినవి కానీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలన్నా వేరే పార్టీ వాళ్ళకు కూడా బలం ఉంటేనే ఒక పార్టీ అనేది అపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే భయపడుతుంది, కావాల్సినవి చేస్తుంది. అంతేగాని ఎప్పుడు మోనార్క్ లాగా ఒకటే పార్టీ అపోజిషన్ లేకుండా ఉండి వాళ్ళు చెప్పింది నడిచిందంటే ఒకళ్ళకి లాభం కావచ్చు కానీ ఇంకొకళ్ళకి నష్టం కలుగుతుంది కదా. అట్లా కాకుండా ఉండాలంటే నా ఒపీనియన్ పర్సనల్గా, నేనేం జాతకం చెప్పట్లేదు, ఏ పార్టీ వస్తుందని నాకు తెలియదు. బట్ మై ఒపీనియన్ ఇప్పుడున్న పిల్లలు సిచ్యువేషను వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి చూస్తే బీజేపీ వస్తుందని అనిపిస్తుంది, రావాలి కూడా. మరి ఆయనది నాన్ లోకల్ కదా, పర్లేదా? ఎవరైనా పర్వాలేదమ్మా, ఏముంది పార్టీ అనేది దాని మేనిఫెస్టో పరంగా ఉంటుంది తప్ప లోకలా నాన్ లోకల్ అనేది ఏముంటుంది కదా. చాలాసార్లు లోకల్ వాళ్ళ దగ్గర ఓడిపోవచ్చు, వేరే దగ్గరికి వెళ్ళి నాన్ లోకల్లో గెలవచ్చు. జయప్రద వెళ్ళి యూపీలో ఎక్కడో గెలిచింది ఎన్నోసార్లు. సో మరి బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి, అలాగే కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ వాళ్ళు కూడా గట్టిగానే పోటీ చేస్తారు. మరి వారు గెలవరు అంటారా మీరు? అది యూత్ వాళ్ళ ఆలోచనలు బట్టి. ఇప్పుడు 2 times టీఆర్ఎస్ గెలిచి బీఆర్ఎస్ గెలిచి ఏదో ఒక్క పక్షానికి అన్నట్టుగా చేయడం వల్లనో మరి దేని వల్లనో ఇప్పుడు దాన్ని 2 times తర్వాత 3rd time కాంగ్రెస్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన దానికి మెయిన్గా ఏంటంటే మేనిఫెస్టోనే. ఇక్కడ ఏ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఏ పథకాలు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మేనిఫెస్టో కర్ణాటకలో మేనిఫెస్టో పెట్టి గెలిచారు. ఇక్కడ మేనిఫెస్టో పెట్టి ఆడవాళ్ళకి, లేడీస్కి, అమ్మాయిలకి అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇవి అని చెప్పారు. సో ఎవరైతే ఎక్కువ మంది ప్రజలు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటారో, ఏ పార్టీ మేనిఫెస్టో నుంచి వాళ్ళు రేపు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనుకుంటారు అది చూస్తున్నారు తప్ప ప్రజలకు ఎవరికి పర్సన్ ఎవరు, ఈ పర్సన్ చేస్తాడా చేయడం అనేది ఏం లేదు. ఫస్ట్ టైం టీఆర్ఎస్ గెలిచిన టైంలో జనాలకు ఎవరికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరు పాల్గొంటున్నారో కూడా తెలియదు. తెలంగాణ కావాలి, టీఆర్ఎస్ కావాలని వేసింది. అప్పుడు పర్సన్ చూడలేదు, టీఆర్ఎస్లో ఎవరిని కూర్చోబెట్టినా సరే గెలిపించారు. ఇప్పుడు 2000లో టీఆర్ఎస్ చేసింది ఏం లేదు అనిపించిందో, ఒక పక్షానికే మరి మా లాభం జరిగింది అనుకున్నారు. ఎలా జరిగిందో, యూత్కి ఉద్యోగాలు లేకపోవడము, గ్రూప్ 1 మొత్తం లీకేజ్ అవ్వడము, కొత్త ఉద్యోగాలు 14 ఏళ్ళు లేకపోవడం, ఇలాంటి వాటి వల్ల పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది తప్ప మనుషుల మీద వ్యతిరేకత ఉండదమ్మా ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు జంప్ అవుతున్నారు ఒక పార్టీలోంచి ఒక పార్టీలోంచి. అలాంటప్పుడు మరి మనుషుల మీద ఉన్నట్టయితే ఆ పార్టీ కూడా ఓడిపోవాలి కదా. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే పర్సన్స్ కానీ వాళ్ళ క్యారెక్టర్ కానీ ఏది పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది మీకు? నా ఉద్దేశంలో అయితే నాట్ సాటిస్ఫాక్టరీ. థ్యాంక్ యూ సో మచ్. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా తెలంగాణలో, సో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇంకా ఈటెల రాజేందర్ గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకు ఈటెల రాజేందర్ గారే గెలుస్తారు అనిపిస్తుంది? ఇక్కడ ఎక్కువగా ముదిరాజు ఓట్లు ఉన్నమాట ఎక్కువగా. అట్లాగే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ హామీలు సరిగా అమలు కాలేదు కానీ ఇంకా ఒకటి బస్సు తప్ప ఇంకా మిగతా హామీలు ఏం కాలేదు. కాబట్టి ఇంకా బీజేపీ అనే వచ్చే ఛాన్సెస్ ఉంది మాకు అనిపిస్తుంది అన్నమాట. మరి ఈటెల రాజేందర్ గారిది అంటే నాన్ లోకల్ అంటున్నారు కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మేడం అట్లాంటప్పుడు అయితే మన సీఎం గారు కూడా నాన్ లోకల్ అట్లా చేసారు అంతకుముందు. అట్లేం లేదు, పబ్లిక్ తెలివి ఉంటుంది, ఎలా అంటే చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గతంలో ఎంపీగా గెలిచారు కదా, ప్రజలకు ఏమైనా చేశారా మరి? ఇప్పుడు అంతకుముందు ఏం కాలేదు మేడం, చేసిరు. ఇంకా చేసే దగ్గర వర్క్ అయింది, ఇంకా కొన్ని ఫండ్స్ రాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు కాబట్టి అంతకేం ఫండ్స్ రాలేదు అతను కూడా కదా. కాబట్టి ఇప్పుడు బీజేపీ హామీలో ఉంది కాబట్టి ఈటెల రాజేందర్ గెలిచేసే విధంగా ఉంటుంది అన్నమాట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపించింది?
ఇంకా ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి అంటే బస్సు హామీ ఉంది మేడం, ఇంకా మిగతా ఏ పథకాలు హామీ కాలేదు. ఇంకా వాళ్ళకి కూడా దాదాపు 100 డేస్ ఇంతవరకు ఏం రాలేదు మేడం. అవన్నీ ఒక బస్సు అయితే వచ్చింది, హామీలు ఇంతవరకు ఏం కాలేదు. రుణమాఫీ ఉన్నారు, ఇంత రుణమాఫీ రానేలేదు. డిసెంబర్ 9 చేస్తున్నారు. మరి 6 హామీలు అన్నారు కదా, అవి ఏమైనా నెరవేర్చారా? ఒక బస్సు తప్ప మిగతా ఏం కాలేదు మేడం. ఇంకా నెరవేర్చే ఛాన్స్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ కోడి పట్టినాయి కాబట్టి ఇంకా చేసే ఛాన్స్ ఉంటుందేమో, చేస్తారేమో అది కూడా మాకు తెలియదు. కాబట్టి చేస్తే చేయొచ్చు అన్నమాట. కరెంట్ సరఫరా ఎలా ఉంది? కరెంట్ అయితే వస్తూనే ఉంది మేడం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు కూడా నెరవేర్చారా? కాలేదు మేడం ఇంకా రాలేదు. ఏది? ఓకే, మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి సాధ్యమవుతుంది అనిపిస్తుంది? ఇంకా ఎవరైనా అంతే ఉన్నారు మేడం ప్రజెంట్. ఇక బీజేపీ ఆ ఏరియాలో ఇంతవరకు రానేలేదు. ఇప్పుడు బీజేపీ వస్తా అనుకుంటాం మేము కూడా. అంతే. మరి బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ నుంచి అంటే వాళ్ళు పోటీ చేస్తారు కదా, రాగి లక్ష్మారెడ్డి అలాగే సునీత మహేందర్. సో వాళ్ళు గట్టి పోటీ ఇస్తామంటున్నారు, వాళ్ళు గెలిచే ఛాన్స్ లేదంటారా? ఇంకా పబ్లిక్ ఎలా అంటే చెప్పలేరు కదా మేడం, అది ఎలా చేస్తారో ఎవరి మనసులు ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇంకా వాళ్ళు గెలిచే విధంగా ఉంటే ఇలాగైనా గెలుస్తారు. కాబట్టి సిచ్యువేషన్ అంటే బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉందనుకుంటాం మేము. అంతే. ఫైనల్గా మీరైతే బీజేపీ వస్తుందని. ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? మేబీ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. బీజేపీ అంటే ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. అవును. ఎందుకు ఆయనే రావాలనుకుంటున్నారు? దేశం సమగ్రత కోసం, సుస్థిరంగా ఉండటం కోసం రావాలని కోరుకుంటున్నాం. మరి ఆయనది నాన్ లోకల్ కదా. భారతదేశంలో లోకల్ నాన్ లోకల్ ఏంటండి? ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు లోకల్ నాన్ లోకల్తో అవసరం లేదు. సరే, మరి ముందు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు కదా, ప్రజలకు ఏమైనా చేశారా? తన స్థాయిలో తను చేస్తూనే ఉన్నారు. తన మీద వ్యతిరేకత ఏం లేదు. వచ్చి కూడా ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది కాబట్టి తన టైం ఇవ్వాలి. కొంత 1 ఇయర్ ఇస్తే తను అనుకునేది చేయగలరా లేదా అని తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పనితీరు మీకు ఎలా అనిపించింది? ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి. ఇప్పటివరకు బాగానే ఉంది అంటే పథకాలన్నీ అందే అంటారా? ఒకేసారి ఒక 5 సంవత్సరాలు చేయాల్సిన పథకాలు 5 రోజుల్లో అందటం అనేది సాధ్యం కాదు. అంటే 6 హామీలు ఇచ్చారు కదా, 6 హామీలు అమలు చేస్తారని మీకు అనిపించిందా? 6 హామీలు అమలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. త్వరలో సక్సెస్ అవుతాడు, మనం చూస్తాం. అంటే గ్యాస్ సిలిండర్లు కానీ లేదు అంటే కరెంట్ కానీ సరిగా అందట్లేదు అని చెప్పి అంటున్నారు ప్రజలు. ఇక గ్లోబల్ ప్రచారంలో ఎవరు ముందు ప్రచారం చేస్తే వాళ్ళు సాధ్యమవుతుంది అలాగా. కానీ ఇతనికి ఇచ్చింది మనం ఒక 6 నెలల టైం మాత్రమే. కాబట్టి ఇంకొక 1 ఇయర్ టైంలో మిగతా అన్ని కూడా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంది. కరెంట్ సరఫరా ఎలా ఉంది? బాగుందండి, ఇబ్బంది ఏం లేదు, మంచిగా నడుస్తుంది. ఓకే, మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి కదా, మల్కాజ్గిరి ప్రజలకు లాభం జరగాలంటే ఏ పార్టీ ఓటు వేయాలని చెబుతారు? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే బీజేపీకి వేయాలని చెప్తాను. బీజేపీ అంటారు. అవును. సరే, మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది? ఇక అభివృద్ధి సాధ్యం అవుతుంది అనడానికి ప్రస్తుతం అయితే ఉచితాలు లేకుండా బీజేపీ ప్రభుత్వమే మంచిగా చేస్తుంది. ఉచితాల హామీలు అనేది పక్కన పడేసి చెప్పారు కాబట్టి బీజేపీ అయితేనే బాగుంటుందని ఆలోచన. ఓకే, ఒకవేళ ఈటెల రాజేందర్ గారు మీకు కనిపిస్తే మీరు ఏం అడగాలనుకుంటారు? ఈటల కలిస్తే తను మల్కాజ్గిరికి కాకుండా తెలంగాణ అంతటికి కూడా కావాల్సిన ముఖ్యమైన అంశాలు మేము ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటాం. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? మేమైతే ఈటెల రాజేందర్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. గెలిచే ఛాన్సెస్ కూడా తనకే ఉన్నాయనుకుంటున్నాం. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు అనుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి అలాగే కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి కూడా పోటీ చేస్తారు కదా, సో వాళ్ళు గెలిచే ఛాన్స్ లేదంటారా? ఈ సునీత లక్ష్మారెడ్డి లేకపోతే మీరు చెప్పినటువంటి రాగి లక్ష్మారెడ్డి వీళ్ళందరూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ప్రాంతం కోసం కానీ పనిచేసిన వ్యక్తులు గారు. వ్యక్తిగా ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా ఎవరికున్నా ప్రజా సంక్షేమం కోసం పాటుపడతాడు, ప్రజల కోసమే నిరంతరం పనిచేసిన వ్యక్తి. వీళ్ళందరూ ఏదంటే రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత దలుగుదల కోసం వచ్చిన వాళ్ళు తప్ప ఈటెల రాజేందర్కు ఉన్నటువంటి ప్రజల మీద ఆకాంక్ష ఉన్న వ్యక్తులు గారు వీళ్ళు. అందుకే ఈటెల రాజేందర్ గెలవాలని పార్టీలకు అతీతంగా ప్రాంతానికి అతీతంగా కూడా ఈటెల రాజేందర్ గెలుపు కోసం అన్ని కుల మతాలకు అతీతంగా పనిచేసి గెలిపిస్తారు. మరి ఆయన్ని నాన్ లోకల్ అంటున్నారు కదా, మీరేమంటారు? ఇప్పుడు ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక జిల్లా నాయకుడికి మతం, కులం, ప్రాంతం ఉంటుందా అండి? నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తికి ఎక్కడికి నాయకత్వ బాధ్యతలు అప్పచేసినా ఆ ప్రాంతానికి న్యాయం చేయగల శక్తి ఈటెల రాజేందర్కి ఉంది. ఈటెల రాజేందర్ గారు ఒక ప్రాంతానికో లేకపోతే ఒక మతానికో కులానికో సంబంధించిన వ్యక్తి కాదు.
ఆయన ఈజ్ ఏ ఒరిజినల్ లీడరు, ప్రజల కోసం పాటుపడ్డ వ్యక్తి. ఆయన పుట్టిన కానుంచి, ఆయన రాజకీయ నేపథ్యం ఎదుగుదల కానుంచి 2001 నుంచి ఈ 2024 సంవత్సరం వరకు కూడా ఆయన ప్రజల కోసం పాటుపడే వ్యక్తి తప్ప ఎప్పుడు కూడా ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం పాటుపడే వ్యక్తిగా నాయకుడికి అనేది ఏ ప్రాంతం అయినా డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒరిజినల్ లీడర్, జెన్యున్ క్యారెక్టర్. ఆయన ఎక్కడున్నా సరే, ఆయన ఏ ప్రాంతానికి వచ్చినా అందరు ప్రజలు ఆయన ఆహ్వాదిస్తారు. అందులో ఓకే, మరి ముందు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు కదా, ఏమైనా చేశారనిపించిందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, అధికార టీఆర్ఎస్ పార్టీకి అన్నిటికీ నేనే అడ్డం ఉన్న రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రజల ఆశీర్వాదం గెలిచిన వ్యక్తి. ఆయన ప్రజలకు ఏం చేసిండు అని ఆయన చెప్పాలి. గతంలో గెలిచిన రేవంత్ రెడ్డి గారు కూడా మల్కాజ్గిరిలో నాన్ లోకలే. ఆయన కంటే ముందు గెలిచిన వ్యక్తి కూడా నాన్ లోకలే. అంతకుముందు గెలిచినటువంటి కాంగ్రెస్ వ్యక్తి కూడా ఎస్సీ జనరల్స్ గెలిచినటువంటి వ్యక్తి కూడా నాన్ లోకలే. నాయకుడికి ప్రాంతంతో సంబంధం ఉండదండి, కులమతో సంబంధం ఉండదు. అభివృద్ధి లక్ష్యం, ప్రజలే ధ్యేయం అనే విధంగా పనిచేసే వ్యక్తికి స్థానికేత అనేది అవసరమే లేదు. అది స్థానికేతరుడు అనేది మేము కొట్టిపారేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపించింది మీకు? డొల్ల కనపడుతుంది. మీరు చూస్తారు, 6 గ్యారెంటీల పథకం పెట్టరు, ఆర్టీసీని నాశనం చేస్తారు. మహిళలే ప్రజలు కాదు కదా, ఉన్నటువంటి స్టేట్లో కుటుంబ అవసరమైనటువంటి కుటుంబం ఉన్న అన్ని దాంట్లో మీద మంచినూనె, ఉప్పు, పప్పు ఏదైనా గ్యాస్ మీద తగ్గించండి. ఒక మహిళలే ప్రాధాన్యత అనుకున్నప్పుడు అందరూ సమానమే కదా. ఆర్టీసీ బస్సు మహిళలకే కాదు కదా, ఆర్టీసీ అనేది అందరికీ కోసం ఉపయోగపడదు. నువ్వు మహిళలకే ఫ్రీ టికెట్ ఎందుకు పెట్టినావు అంటే మిగతా వాళ్ళందరూ మనుషులు గారా? ప్రజాస్వామ్యంలో ఓటు అందరికి ఒకటే, మహిళకు ఒకే ఓటు, పురుషుకు ఒకే ఓటు. నువ్వు చేసే న్యాయం సమన్యాయం ఉండాలి. నీ సమన్యాయం అనే పదవిని పక్కన పెట్టి ఇప్పుడు మహిళలు ఒక దేశము, పురుషులు ఒక దేశం కూడా విభజించారు. రేపటి నుంచి బస్సులు కూడా ఆర్టీసీకి ఫ్రీ పెట్టింది కదా. రేపటి నుంచి తెలంగాణలో పురుషులకు ఒక బస్సు, మహిళలకు ఒక బస్సు పెట్టండి. సన్నబిల్ల తల్లిని వేసుకొని మహిళ ఎక్కుతుంది, కడుపున్న మహిళను తీసుకొని భర్త ఎక్కుతాడు, భర్తకు ఒక బస్సు, భార్యకు బస్సు పెట్టామని అప్పుడు ఇంకా మంచి సౌబాల్యం ప్రయత్నం జరుగుతుంది రేవంత్ రెడ్డికి. థ్యాంక్ యూ సో మచ్.